ఒకసారి దయచేసి వీళ్ళ పిల్లలు ఎవరన్నా చూస్తే ఇమీడియట్గా పెద్దమ్మని తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. చెప్పు శ్రీధర్ చెప్పు. శ్రీధరు నన్ను వచ్చి ఒకసారి తీసుకోపోరాయా, ఓలేజ్లో ఉన్నా ఈడ ఎల్పినగర్లా తీసుకోపో, ఒకసారి తీసుకోపో కొడుక, ఏముండగా తీసుకొని అయితే పో. భరతన జర పెద్ద మనిషి ఈగోపోతుండు ఈ చివరి రోజులు. దయచేసి ఆయన పైన కక్ష సాధింపు చర్యలు చేయకుండా జర దయచేసి ఆయనను మీ ఇంటికి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ తరఫున చిన్న రిక్వెస్ట్, నా మోహన్ చూసాను. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఆ విషయంలో భాగంగానే ఈరోజు మనం ఈ వృద్ధాశ్రమానికి వచ్చాము. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రజెంట్గా మనమైతే వనస్థలీపురంలో ఉన్న ఎల్బీనగర్కి దగ్గరలో వనస్థలీపురంలో ఉన్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాము. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఆ విషయంలో భాగంగానే ఈరోజు మనం ఈ వృద్ధాశ్రమానికి వచ్చాము. ఇక్కడ ఆ వృద్ధుల ఒక బాధలు, వాళ్ళ యోగక్షేమాలు, ఎందుకు వాళ్ళకి పరిస్థితి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవునా సార్? ఏం పేరు? ముత్యాలమ్మ. ఎన్ని సంవత్సరాలు ఉంటాయా నీకు? నాకు 80 ఉంటాయా? ఖైరతాబాదా? పెద్ద మనిషి ఉండా? చనిపోయినా. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఇక్కడ నెల అవుతుంది. ఎవరు తోలిపోయారు ఇక్కడ? నేను మా బిడ్డ. మీ బిడ్డనే తోలిపోయిందా? ఎందుకు ఆమె ఉంచుకుందంటనా? వాళ్ళ అత్తగారు ఉంటుంది కదా, వాళ్ళ అత్తమ్మ ఉంటుంది కదా. ఒకతే కూతురా మీకు? ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. మరి కొడుకులు ఎక్కడ పోయారు? అక్కడ ఒక అబ్బాయి ఖైరతాబాద్లో ఉంటాడు, ఒక అబ్బాయి బోరమండి. మీ పనులు మీరే చేసుకుంటారా? చేసుకుంటాం. మీ వ్యక్తిగత పనులు మీరే చేసుకుంటారు. మరి ఇంత బ్రహ్మాండంగా మీ వ్యక్తిగత పనులు ఈ వయసులో కూడా మీరు చేసుకుంటుంటే మీ కొడుకులు ఇద్దరు కానీ మీ కూతురు కానీ ఎందుకు వాళ్ళతో పెట్టుకోలేదు మిమ్మల్ని? మా కోడలికి ఇష్టం లేదు నేను అక్కడ ఉంటాను. ఒక కోడలికి ఇష్టం లేదు, ఇంకో కోడలు? ఇద్దరికైనా. నా బిడ్డకి చెప్తే తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పి. అదేంది మామూలుగా కూతుర్లకు ఏమో ఇష్టం ఉంటుంది, కోడళ్ళకి ఇష్టం ఉండదు. ఏంది ఇది? ఎప్పటి నుంచో వస్తుంది ఈ సాంప్రదాయం? ఏమండి మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచో ఉర్రు కదా, మీరు పాతకాలం నుంచి ఉర్రు. ఎందుకు ఎప్పుడు కోడళ్ళకు అత్త పడదు, అత్తకు కోడళ్ళు పడరు? తల్లిని చూసుకున్నట్టు అత్తను చూసుకోరు. మీరు కూడా పిల్లల్ని చూసుకున్నట్టు కోడల్ని చూసుకుంటా పట్టించుకోరు. మీరు మాత్రం చూసుకుంటారు. అత్త ఉండకూడదు. నువ్వు మాత్రం వ్యత్యాసం ఏం చూసుకోవా? కూతుర్ని కోడల్ని వేరుగా ఎప్పుడు చూడలేదు. కోడల్ని కూడా కూతుర్లానే చూసుకుంటావు. సరే, వాళ్ళకంటే పడదు. మరి మీ కొడుకులు ఎందుకు వదిలిపెట్టి మీరు? ఆ కొడుకులు పిల్లలు మాట్లాడతారు. పిల్లల మాటలని ఏకంగా కన్న తల్లిని కూడా వదిలిపెట్టిపోయారు. అంటే మంచిగానే ఉంటారు, నిమ్మలంగా సంపాదించుకుంటారు, బాగానే ఉంటారు అన్నాడు. మంచిగా పెద్ద మనుషులు కొంచెం చాగాస్తాం ఎక్కువ కదా, ఏమన్నా ఈ చదివేషన్ తోటి ఉంటావా? మంచిగా ఉంటావా? మంచిగానే ఉంటావా? మంచిగా ఉండాలి, పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే చివరి రోజులు కదా, ఇంకా మాలాంటి పోరాల కంటే ఈయన మీద కుతంత్రాలు ఉంటాయి. మీలాంటి వాళ్ళు పట్టించుకోద్దు ఇవన్నీ. అందరితో నిమ్మలంగా ఉండాలి. సరేమా, ఒకవేళ మీ కొడుకులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. ఇంకేం నా కొడుకులకి చెప్పు ఒక మాట. నీ కోడలకు చెప్పు ఒక మాట. చెప్పండి, చెప్పు ఒక మాట. నేనేమంటున్నా అంటే, జరా మీరు కూడా రేపు నాడు ముసలోళ్ళు అవుతారు బిడ్డ. మీకు కొడుకులు లేరు అట్లా కాదు, మీ కోడళ్ళకే చెప్పు. బిడ్డ నీ కూడా ఇద్దరు పిల్లలు పెట్టారు కదా, నువ్వు ముసల్దాని అవుతావు. ఇప్పుడే నువ్వు ఇంత సోకులు పడితే నీ మనవాళ్ళు మనవరాలు ఇంకా సోకులు పడతారు, వాళ్ళు పంపిస్తారని ఒక మాట చెప్పు. వద్దా? నేను చెప్పినలే నీ ద్వారా, చెప్పేది మొత్తం నేను చెప్పినలే. ఒకసారి దయచేసి వీళ్ళ పిల్లలు ఎవరైనా చూస్తే ఇమీడియట్గా పెద్దమ్మని తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక్కడనే ఉంటాం సార్ దగ్గర. నేను హ్యాబిట్స్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ పనిచేస్తుంటే, గోల్డ్ స్మిత్. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అంటే జ్యువెలర్ షాప్లో? జ్యువెలర్ షాప్. ఓకే. వాళ్ళు చదువుకున్నారు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారు. ఇక మా అత్తగారి తరపు నుంచి నాది ఇక్కడ ప్లాట్ గురించి జగడమైంది మా ఇద్దరాల మొగలకి. ఓకే. అయితే దాని అక్కడికి వెళ్ళి రాత్రిపూట గొడవ అయింది. గొడవ అయితే ఇక రాత్రిపూట గొడవ అయిందంటే మందు తాగి లొల్లి చేసిన అంటారు కదా. అయితే మా పెద్ద కొడుకు నచ్చలేదు. పెద్ద కొడుకు నాకు మాటలు లేవు 3 సంవత్సరాల నుంచి. అయితే చిన్న కొడుకు ఇక్కడ రామంతపూర్లో మాది కంపెనీ ఉన్నది, అక్కడ ఉంచిండు.
అక్కడ నువ్వు ఇక నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఎవరు పెద్ద అయినా? పెద్ద అంటే తల్లి పెద్ద ఆయన ఇద్దరు ఒక పాటి? అందరు ఒకతానే ఉంటారు. ఇక చిన్న కొడుకు అయితే చిన్న కొడుకు అందరు ఒకతానే ఉంటారు, కానీ ఇక ఒక్కడే మాట్లాడాడు, పెద్ద కొడుకే మాట్లాడాడు. అయితే ఇక చిన్న కొడుకే చూస్తాడు. ఇక్కడ కూడా 3 నెలల అయింది ఉంచి పాడేస్తాడు, పోతాడు. మీ కూతురు పెళ్ళైందా? కాల ఒక మీ పెద్ద కొడుకు ఒక్కంది పెళ్ళైంది. మీ భార్యతో మాట్లాడలేదు మీకు? వస్తాడు. వస్తుందా? అయితే తల్లికి భయపెట్టిండు. నేను వస్తే ఇంట్లోకి వెళ్ళిపోతాను, తల్లికి భయపెట్టిండు. మరి మీ భార్యకైనా చాలామంది భార్య భర్తలు ఎట్లుంటారంటే వాళ్ళే చూసుకుంటారు, పిల్లలు లేకున్నా సరే మా ముసలోని బట్టి ఉండాలన్నారు, కానీ ఆమెకి ఎందుకు కదా అంటే కొడుకులు ఆగమవుతాడు. ఇప్పుడు అన్నీ చూసిండు కదా, ఉండని ఆనందం ఉంటాడు కదా, చిన్న కొడుకు చూసుకుంటుంది కదా. అది ఎవరైనా జీవిత భాషను కావాలనుకుంటారు, అది ఈ పైసలు ఇంకా కావాలనుకుంటారు కదా. ఆమె వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడవా మరి? ఎట్లా వస్తారు, మాట్లాడిపోతారు. మా బిడ్డ వస్తుంది, మా భార్య వస్తుంది, కొడుకు వస్తుంది. అంటే ఏమైనా నష్టం చేసినా మీ పెద్ద కొడుకు? అంటే ఉన్న ప్రాంతం అయితే నమ్ముకొని ఏమైనా తాగడం తినడం అలాంటివి ఏమైనా చేసి? ఆయే ఉన్నాయి. ఈ ఊళ్ళో 2 ఇళ్ళు ఉన్నాయి. ఈ అబ్దుల్ పురమెట్టి కాడ ఇల్లు ఉన్నది, రాజు గురుపల్లి కాడ. ఇంకా నా చిన్న కొడుకు ఇక్కడ అబ్దుల్ పురమెట్టి కాడ 1000 గదాల జాగ ఉన్నాడు. అందరికి చదివించిన ఏం అప్పులు కూడా వెళ్ళి 1000 రూపాయలు కూడా నేను అడగాలక్క. నేను క్షమించరా నేరం ఏం చేసినాం పెద్ద కొడుకు? అది తల్లి మీదకి తిట్టిన. అది 100-110 గదాల ప్లాట్ మా మామగాడ అమ్ముకున్నాడు. అది ఇప్పుడు 60-70 లక్షలు ఆస్తి. ఓకే. దాని అక్కడికి జగడమైంది. మీ భార్యని తిట్టడం కొట్టడం చేసిన మీదికి పోయినా అంతే. అది అని నచ్చలేదు. తల్లి మీద అంత ప్రేమ, కానీ తల్లి మీద అది తెలియాలా? కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. తెలుస్తుందా? అంటే ఎట్లా తెలుసు అంటే ఇప్పుడు చిన్న కొడుకు అంటుంది కదా, ఇప్పుడు అన్న పర్సన్ అయిపోతుండు అట్లా ఇట్లా. మీ కూతురు ఎప్పుడైనా కాల్ చేస్తారు? ఇక వస్తారు పోతారు, ఇక్కడ వస్తారు పోతారు. ఇవాళ కూడా వస్తామన్నారు, రాలేదు. 3 వస్తారు. మా బిడ్డ, మా భార్య, మా కొడుకు వస్తారు. మీ పెద్ద కొడుకు సాఫ్ట్వేరా? 3 సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారు. అంటే మస్తు జీతాలు వస్తాయి, కానీ వస్తాయి. మరి మంచి నిమ్మలంగా చూసుకోవాలి. కానీ నేను ఇక నాకు కొంచెం నా తప్పు కూడా ఉన్నది. కొంచెం అదే ఏం తప్పు చేసావు? 90 వేసుకుంటాను నేను, అంతేగాని వాళ్ళు పుట్ట ముందు నుంచి నేను వేసుకుంటాను. నువ్వు పుట్టి నాకేం చెప్పాలని నేను అంటా. అదే ఇన్ని ఆస్తులు ఇచ్చారు, ఇంత మంచి చదివించారు, వాళ్ళు క్షమించే రాకుండా ఉంటారు అంటే నువ్వు తప్పు చేసినావు. నువ్వు అది నీ వర్షం నువ్వు చెప్తలేవు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు అలవాటు ఉంది. అలవాటు ఉన్నది కాదు. నువ్వు జాబ్ చేసినప్పుడు నాకు డబ్బులు ఇరా తాగతాను కానీ అడగలేదు ఇప్పటికి. నీ పైసలు తాగినా కూడా కానీ పోయి వాళ్ళ అమ్మని కొట్టేదేవు నువ్వు. కొట్టుడు కాదు, మీకు అదంతా ఏంది, మీకు కొట్టుడు మీద తిట్టుడు ఉండేది. ఆ జాగాకి వెళ్ళి నా ప్లాట్ ఆడనుకున్నాడు దాని అయ్యా. మీ మామ మా పిల్లలతో సంతకం పెట్టుకుని అమ్ముకున్నాడు. దాని అక్కడికి గొడవ అయింది. మా అత్త పెట్టింది జగడం మాకు. మంచిగా ఉంటాం అంత. ఇప్పుడు పెద్ద మనుషులు చచ్చిపోయిండు కూడా. మామగారు చచ్చిపోయిండు. మరి ఎట్లా మీరు కలిసి ఉండే అవకాశం ఉన్నాయి? 3 నెలలు కూడా మా బిడ్డ ఏం చెప్పింది, 3 నెలలు ఉండు డాడీ తోలుకపోతాము అని చెప్పింది. ఇప్పటికి ఈ రోజుకి 3 నెలలు అవుతుంది. 1 నెల ఇక్కడ అంతా మంచిగా ఉన్నారు, అదేం లేదు. మన సార్ కూడా అన్ని మంచిగా పెడతాడు. మజ్జిగ అన్ని 2 రకాల కూరగాయలు, సన్న బియ్యం అన్నీ పెడతాడు. అంత ఇల్లు లేక ఉంటుంది. ఇల్లు లేక ఉంటుంది, అట్లేం లేదు. సార్ అందరికి మంచిగా చూస్తాడు. ఇక గొడవ పడ్డా కానీ అందరికి సంబంధించి నువ్వు ఏదైతే మిస్టేక్ చేసినావు ఆ మిస్టేక్ మాకు చెప్పలేకపోతున్నావు అని నాకు అర్థమవుతుంది. సరే, జర మీ కొడుకన్నా చూస్తారు కాబట్టి ఆ మిస్టేక్ ఏం చేసినావు మా ఛానల్ తరపు నుంచి మీ పెద్ద కొడుకు సారీ చెప్పి నన్ను ఇంట్లోకి ఆహ్వానించు అని చెప్పు. నేను చెప్పా కదా, ఇంత వయసు వచ్చినా ఈగో, ఇంత వయసు వచ్చినా కూడా ఈగోనే. ఇప్పుడు మీకు ఈగో ఉంటే మరి పిల్లలకు ఆయనకు ఈగో ఉండదా? ఉన్నారు కదా, ఇంకా బిడ్డ ఉన్న సపోర్ట్ చిన్న కొడుకున్నాడు, నాకేం తక్కువ లేదు. ఆయన కూడా నీ కొడుకే కదా, ఆయనకి రావాలా బుద్ధి. అవును, పెద్ద నువ్వు క్షమించు. నేను చెప్పిస్తా, నాకు నేను ఆడు పుట్టినా నేను ఆయనకి పుట్టినా. అదే అంత పెద్ద మనిషి ఇవ్వకపోతే ఇట్లనే తరిగే కాదు, తరిగే కదా. మీ పెద్ద కొడుకు పేరు భరత్. భరత్ అన్న జర పెద్ద మనిషి ఈగోపోతుండు. ఈ చివరి రోజులు దయచేసి ఆయన పైన కక్ష సాధింపు చర్యలు చేయకుండా జర దయచేసి ఆయనను మీ ఇంటికి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ తరఫున చిన్న రిక్వెస్ట్, నా మోహన్ చూసి ఆయన. అమ్మ చెప్పావా నీ పేరు? 4 కొడుకులు 1 బిడ్డ అండి నాకు. 4 చిన్న కొడుకు పెట్టేది. పెళ్ళి అయినాక అన్ని ముందు పెళ్ళిళ్ళు అయిన దాంట్లో పెద్ద ఆయనది అయింది, ఆయన వెళ్ళిపోయిండు. ఆయనకు ఒక్కతే వాళ్ళకు
ఇల్లుట పోయినట్టే పోయిండు. ఇప్పుడు 20 ఏళ్ళు ఆయన పోయి. ఓకే. ఆయన వస్తలేడు, చేస్తలేడు, చెప్తలేడు. ఇక అంతా అక్కడనే ఆ. ఆయన అత్తగారి సైడే. అత్తగారే ఇక ఆయన సరే. తండ్రి చేస్తే రాలేవాడు, ఆ. రానియలేవాడు. పెద్ద కొడుకు ఇక చేయాల్సిన కర్మ. పెద్ద కొడుకు రాకుంటే చిన్న కొడుకుతో చేయించు. ఎక్కడ ఉండు పెద్ద కొడుకు? ఎక్కడ ఉంటాడు? నల్గొండలు ఉంటాడు. ఈయనేగా నల్గొండ? నల్గొండ ఈయనే కానీ వాళ్ళు తాళం వేసిర్రు ఇంట్లో ఉంచి, రానియలేవాడిని. ఎందుకు? ఇంకా వాళ్ళకేమొచ్చిందో మనకేం తెలుసు మరే కానీ. రానియకుంటే టైం దాటినాక ఇక అందరుండి ఈ చిన్న కొడుకు చేస్తే ఏం తప్పులేదు, పెళ్లి కాలేదు, ఏం కాదు అని అందరుండి ఆయన చేసిండ్రు. అంటే ఇప్పుడు పెద్ద కొడుకు మీకు సంబంధం లేదా? ఇంకేం వస్తలేడు కదా సంబంధం. ఇంకేం ఫోన్లలో కూడా ఉంటాడు, ఆడుకుంటాడు ఎలా చేసుకున్న ఆయన. ఇంకెందుకున్నాడు? ఫోన్లో కూడా సంబంధం లేదా? ఆ ఫోన్ చేస్తలేడు ఇప్పుడు, ఏం చేస్తలేడు. అసలు నువ్వు ఉన్నావని కూడా తెలుసా తెలియదా? ఏమేమో తెలుసు, నాకేం తెలుసు. నేను తెలవకేం చేస్తుంది కానీ అట్లా ఆయన అట్ట పోయిండు. ఆయన ఇక ఆయన జాడాకే లేడు. రెండోగా ఆయన పెళ్ళి అయింది. ఆయన పెళ్ళి అయినాక ఆయన ఇక ఈయన పోయినాక నేనెందుకు ఉండాలని ఆయన జిల్లాలగూడెం ఆయనది. అయితే ఆయన పక్కకు జరిగిండు. ఆయన పక్క జరిగినాక ఇంకెవడుండు చిన్న ఆయనను పట్టుకొని ఉన్నాం ముగ్గురు. ఇప్పుడు ఒక ఆయనేమో ఇంకొక ఆయనేమో ఆయనకు బీకాన్ చేసి మైండ్ పని చేయలే. మూడోగా ఆయన మైండ్ పని చేయక ఆయన ఇక అక్కడ తిరిగిండు ఇక్కడ తిరిగిండు. నల్లగొండల ఉన్నాడు, ఆ కిరాణా కొట్లో ఉండు. దాని భర్త మడలు తీసుకుంటాడు. పెళ్ళి ఏడయిందండి, మైండ్ పని చేస్తలేదా? కిరాణా షాప్ ఎట్లా నడిపిస్తున్నాడు? నడుపుతాడు చిన్నగా. నడుపుతాడా? నల్గొండలో ఎవరు ఆడ నడిపి ఆయనకు? నల్గొండలో ఆయన నడపడు, ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు. ఆయన అట్ట అయిండు. నాలుగో కొడుకు ఇక పెళ్ళి అయింది. ఆయన అది బాగానే పెళ్ళి అయింది. 2 పిల్లలు వాడే పెట్టిండు. 10 ఏళ్ళు నాకు తండ్రి తెచ్చినాక 10 ఏళ్ళు పెట్టినాక మంచిగానే పెడుతూనే ఉండు, చేస్తూనే ఉండు. మా చెల్లె అమెరికా పోతున్నాను, మా చెల్లె తీసుకొచ్చింది నన్ను. మా చెల్లె తీసుకొచ్చినాక వాడు ఒకసారి వచ్చిండు. వస్తే తీసుకుపోయినాక మళ్ళీ తీసుకొని వచ్చింది మా చెల్లె. మళ్ళీ తీసుకొని వచ్చినాక ఇంకా మాటకు తీసుకుపోతుంది, నేను తీసుకురా అని నాకు అక్కర్లేదని వాడుకున్నాడు. అట్లా అడుగుకొని మా చెల్లె తీసుకొచ్చి ఇంట్లో తోలిండు. సార్ ఇంట్లో తోలిండు. ఇళ్ళనే ఉన్నాయి. మా చెల్లెలే తోలి. కానీ బిడ్డలు లేరా? బిడ్డలు ఎవరికి? మీకు కూతుర్లు లేరా? ఒక్కతే కూతురు. నాకు 4 కూతుర్లే. ఇక 4 కూతుర్ల మీద నేనేడు పోనా దగ్గర. ఆమె ఉంటుంది. ఆమె ఈడ ఉంటుంది కర్మన్గట్టు కాదండి, నారాయణగూడెం కాదు. అదే సరే కానీ ఎప్పుడైనా వచ్చి పలకరిస్తుందా మరి? ఆమె ఒకసారి వచ్చింది, ఇక రాలే. అల్లుడు గారు ఏం చేస్తారు? అల్లుడు బాగానే సంపాదించుకుని బిడ్డల పెళ్లి చేసిన, అందరు బాగానే ఉండే. కొడుకులకు పెళ్లి కూడా అయిపోయినా? నా మనవరాళ్ళ పెళ్లి అయింది. 2 అమెరికాలో ఉన్నారు. 4 పిల్లలు అయ్యారు. మరి మీ బిడ్డ నిమ్మలంగానే ఉంది కానీ తీసుకుపోతే అవుతుంది. నా బిడ్డ అంటది కదా, నా అల్లుడు ఏమంటుండు, ఆమెకు 4 కొడుకులు ఉంచుకొని మనం ఎందుకు పెడతామని ఆయన పెద్ద అల్లుడు అంటుండు. చిన్న అల్లుడు నాకొక్కడే అల్లుడు. అంటే అల్లుడు మా బిడ్డ అల్లుడు. ఆయన అంటుండు, మేము మా అమ్మకు పెట్టలే, మన ఆయన పెట్టలే, అంతమంది మేము దాదినాం, మీరెందుకు చేస్తారా? 4 కొడుకులు పెట్టుకోరు ఆయన అంటూ అల్లుడు. మరి మేమెందుకు చేస్తాం? నీ కొడుకులు ఉన్నారు కదా, నీ కొడుకులు లేకుంటే మేము చేస్తాం. నా కొడుకులు లేరు, నా బిడ్డలు చేస్తారు, మీరేం చేస్తామని ఆయన కూడా తీసుకుపోతలేడు. అయితే మీ 2వ కొడుకు మీ 4వ కొడుకు ఇప్పుడు ఒకవేళ చూసుకోవాలనుకుంటే మిమ్మల్ని? నా చిన్న కొడుకే చూస్తాడు. 2వ కొడుకు కూడా పెళ్ళి అయింది. కొడుకు అమెరికాలో ఉన్నాడు, కొడుకు జాబ్ వస్తుంది. మీ మనవాళ్ళు? నా మనవాళ్ళు పెద్దోళ్ళే. వస్తలేరు అసలు? నానమ్మ పరిస్థితి ఇట్లా ఉంది. ఏడా వాళ్ళు రాణిస్తలేరు. ఎట్లా వస్తారు సార్? వాళ్ళు రాణిస్తలేరు. ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన ఇంటికాడు ఉంటాడు. ఇక ఆయన సందాలు ఆయన. మీ కొడుకులు రాణిస్తలేరా? మీ కోడలు రాణిస్తలేరా? నా కోడలు అంతే, కొడుకు అంతే. ఆ పిల్లలు అట్ట చెప్పినాక ఏడొస్తారు. ఇక మరి ఇప్పుడు ఎవరు వచ్చిపోతారు ఇక్కడికి ఆశ్రమానికి? ఎవరు వస్తలేరు. మీ చెల్లి వస్తుందా? మా చెల్లె కూడా ఇప్పుడు వస్తలేదు. ఎందుకు? ఏమైందంటే నేను ఆమె తోలిందని చెప్తే నా మీద చెప్తావా? నీ కొడుకు? ఆమె తోలి, ఎందుకు చెప్తా నా మీద అంటే? మరి కొడుకుల మీద చెప్తేనేమో మీ చెల్లె తోలితే పూర్తి మా మీద చెప్పిన వాళ్ళు అన్నారు.
అట్లా వచ్చి ఇప్పుడు డైరెక్ట్ నువ్వు మీ చిన్న కొడుకు ఇంటికి పోతే రానియడా? ఇంకేం రానిస్తాడండి మరి పోతే తెలుస్తుంది. ఎక్కడ ఉంటాడు మీ చిన్న కొడుకు? ఈడ ఉంటాడు ఇల్లాలు కూడా జిల్లాలు ఉన్నా. పేర్లు కూడా వస్తాయి. సరే సరే కానీ అయితే పిన్ని తోలుకపోతే ఏమైంది ఆయనకు? ఇప్పుడు చిన్నమ్మ ఉంది కదా మీ చెల్లె, మీ చెల్లె తీసుకపోతే మీ కొడుకు ప్రాబ్లం ఏంది? ఏముంది కానీ తీసుకపోతలేదా, వాళ్ళు ఉంచుకోకుంటే ఎట్టా అని తీసుకపోతలేదా, అట్లా వచ్చింది. అదే మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మీ కొడుకులకు? మీ కొడుకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటున్నా? ఏం చెప్పాలండి, ఎవరు వస్తలేరు, వస్తే చెప్పుది బాగానే. మీ చిన్న కొడుకు పేరేం పేరు? శ్రీధర్. శ్రీధరా? మరి శ్రీధర్కి ఏమైనా చెప్పు. శ్రీధర్కి ఏమైనా చెప్పు, వచ్చి తీసుకపోరా ఏమన్నా. చెప్పినప్పుడే సప్పుడే చేస్తలేడు, వస్తలేడు. మా టీవీలో వస్తుంది చెప్పు, ఒకవేళ చూస్తే కనబడుతుంది కదా, చెప్పు. అక్కడ చూసుకుంటే చెప్పు చెప్పు. సక్కుబాయ్ గారి చిన్న కుమారుడు శ్రీధర్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీడియో చూస్తే ఆ అమ్మగారు అయితే రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో శంకర్ సార్ దగ్గర చాలా సురక్షితంగా ఉన్నారు. ఒకవేళ మీకు తీసుకెళ్లాలనిపిస్తే దయచేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో మేము మొత్తం ఆ ఫౌండేషన్ డీటెయిల్స్ ఇస్తాము. వారికి కాల్ చేసి శంకర్ సార్కి కాల్ చేసి ఆశ్రయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మనం ప్రస్తుతం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్లో ఉన్నాము. ఇక్కడ కనిపించే పెద్ద ఆమె పేరు సక్కుబాయ్. ఈమెకు 4 కొడుకులు. అయితే 3 కొడుకులు ఫస్ట్ నుంచే పట్టించుకోవట్లేదు. 4వ కొడుకు శ్రీధర్ ఇక్కడనే జిల్లాలో కూడా ఉంటాడంట. ఆయన పట్టించుకునేదంట మొదట్లో, కానీ ఏమైందో తెలియట్లేదు. ఆయన ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో వదిలిపెట్టాడు. ఇక్కడ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ కూడా కాల్ చేసినా కూడా రెస్పాండ్ కాకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నాడంట. ఆమె ఆవేదన చెందుతుంది. బాబు శ్రీధర్ వచ్చి నన్ను తీసుకుపోరా ఓల్డేజ్ హోమ్ నుంచి అని. ఒక్కసారి ఆమె మాటలు విందాం. చెప్పు చెప్పు శ్రీధర్ చెప్పు. శ్రీధరు నన్ను వచ్చి ఒకసారి తీసుకోపోరాయా, ఓలేజ్లో ఉన్నా ఈడ ఎల్పినగర్లా తీసుకోపో, ఒకసారి తీసుకోపో కొడుక, ఏముండగా తీసుకొని అయితే పో. ఈ పెద్దావిడకు దృష్టిలోపం ఉంది, చెవులు వినబడట్లేదు. కానీ ఆమె పనులు అయితే ఆమె వ్యక్తిగత పనులు ఆమెనే చేసుకుంటుంది. అయినా కూడా అన్ని చేసుకుంటా ఈడ కూడా ఏడైనా పండుగ రాకుండా చిన్న కదా, అది మీ మధ్యన అవపడతలేదు సార్. అయితే కనీసం ఆ శ్రీధర్ ఎక్కడ ఉంటున్నాడు కూడా పెద్దమ్మకు ఆచూకీ తెలియదంట. దయచేసి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఫౌండర్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసినా కూడా ఏకంగా బ్లాక్ లిస్ట్ పెట్టే పరిస్థితికి వచ్చిందంట. ఫైనాన్షియల్ కూడా కొంచెం హ్యాపీగా ఉన్న వ్యక్తి కాబట్టి శ్రీధర్ గారు దయచేసి ఈ వీడియో చూసినట్లయితే వచ్చి పెద్దమ్మని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.